లైసెన్సింగ్ విధానమే పెట్టొద్దు. నేనేమంటాను సార్, గవర్నమెంట్ జంపన్న గారు చెప్పిన ఈ తుపాకుల్లో నాగాలాండ్ నార్త్ ఈస్ట్ తీవ్రవాదులు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయని కూడా ఉద్దేశం కావచ్చు. అది కూడా నార్త్ ఈస్ట్ లో చాలా మంది ఉన్నారు, ఇంకా ఆ తీవ్రవాదుల దగ్గర కూడా ఉండొచ్చు సార్. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, మావోయిస్టులతో జరపట్లేదు. మురళీ మనోహర్ గారు చెప్తారా దీనికి ఆన్సర్? నార్త్ ఈస్ట్ వాళ్ళతో చర్చలు లేకపోతే మావోయిస్టులతో ఎందుకు చర్చలు ఉండవని? అది ప్రశ్న అది కాదు. పాకిస్తాన్ తో కూడా చర్చలు జరుపుతారు, మావోయిస్టులతో ఎందుకు జరపరు? వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళ మంది వాళ్ళు, ఇదంతా ఈ డిబేట్ నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క మైండ్ ఇది చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించేవి తప్పితే ప్రభుత్వాలకు విశ్వాసం ఉంటే ఇది పుట్టింది దేని కొరకండి? ఈ సిద్ధాంతం పుట్టింది దేని కొరకు? ఆదివాసీలను కాపాడుకోవడానిక, లేకపోతే భూ ఖనిజాలను కాపాడుకోవడానిక? ఏదేదో పిచ్చి మాటలు అన్ని కూడా. మావిధం పుట్టింది ఎందుకు? ఇది ఒక సిద్ధాంతము. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం తీసేసుకోవాలి, పాలించాలి, సమాజ నిర్మాణం చేయాలి. అది డైరెక్ట్ చెప్తారా? సమాజ నిర్మాణం కొరకు ప్రజల అభిప్రాయం తీసుకొని ఓట్లు వేసుకొని తీసుకురావాలి కదా? కాదు కదా. కనుక ఇది ఎంత ఎలా ఉంటుందంటే సిద్ధాంతం పేరున ప్రజలు ఎన్మాస్ గా మోసం చేయడం అన్నట్టు ఇది. కనుక ఈ మాటలతో అయ్యేది కాదు. కనుక పాకిస్తాన్ తోనన్నా వాడు బార్డర్ అవతల ఉంటాడు శత్రువు, చాలా ఈజీ మనతో డీల్ చేసుకోవడం. మాట్లాడినా చేయొచ్చు, మాట్లాడకుండా కూడా చేయొచ్చు. లేదు ఈ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళకేం లాంగ్ టైం గోల్ లేదు, అధికారంలో చేజిక్కించుకొని మేము సమాజము ఆ సమాజం అనేటువంటి ఇవన్నీ ఏం లేవు. తొక్కల కమిట్మెంట్లు వాళ్ళకి ఏం లేవు. కనుక ఇది కమిట్మెంట్ ఉంది, మావోయిస్ట్ పార్టీకి కమిట్మెంట్ ఉంది. కనుక దీర్ఘకాలం పోరాటం చేయాల్సిందే, తుపాకీ వదిలేదే లేదు, రాజ్యాధికారం తీసుకురావాల్సిందే కదా. ముచ్చట పెట్టి 2 మాటలు చెప్పి తుపాకులు ఇప్పుడు అంటే కొద్దిమంది అంటారు రేపు సమస్య వస్తే ఇదివరకు అన్నలకు చెప్పుకునే వాళ్ళ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మన ఖమ్మం ఇన్సిడెంట్ లాంటి అట్లా ఏమంటారు, ఖమ్మంలో ఇల్లు కూడా కొట్టారు కదా. భరత్జీ నేను ఒక మాట, ఇందువల్లే నక్సలిజం పుట్టుకొచ్చింది. ఇట్లా అనే వాళ్ళకి ఏం జెన్జీ ఉద్యమాల కారణంగా ఏ తుపాకీ లేకుండా ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలు ప్రాపర్ గా అర్థం చేసుకున్న రోజు ఏ పెద్ద ప్రభుత్వం కూడా నిలబడదు. తుపాకీతో కూల్చలేరు మీరు, ప్రజాభిప్రాయంతో కూల్చగలుగుతారు. ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి అటువంటివన్నీ కూడా. కనుక ఎవరు దిక్కు? తుపాకీ కాదు కానీ అక్కడ హింస అయితే జరిగింది. తుపాకీ కాదు కానీ హింస అయితే జరిగింది నేపాల్లో. సార్ ఇప్పుడు హింస సార్, మన భరత్ గారు, హింస అనేటువంటిది ప్రజా ఉద్యమాలలో పోలీసు వ్యవస్థలో అప్పుడప్పుడు జరిగే తప్పులతో జరుగుతుంది కానీ ప్రతి సంఘటన హింస కాదు. మీరు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఎన్నికలలో ప్రజలు ఎంత అద్భుతంగా ఓటేశారు సార్. ప్రజలు చదువుకున్నారా, చదువుకోలేదా, ఈ దేశంలో అజ్ఞానం ఉందా, ఎమర్జెన్సీ ఏం పని చేసింది, ఏకరూపంగా దేశం మొత్తం ఏకరూపంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇందిరాగాంధీకి 40 సీట్లు వచ్చాయి. భరత్ గారు, మురళి గారు, నేను నాకు క్రెడిట్ చెప్తాను సార్. ఈ రాష్ట్రంలో ఐ గివ్ ద క్రెడిట్ టు జలగం వెంగళరావు గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా, దాని యొక్క ప్రభావం ఎక్కువ పడకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. మీకు దానికి ఎగ్జాంపుల్ ఒకటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భరత్ గారు. ఒకటే ప్లీజ్. నీలం సంజయ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పొద్దున పోలీసులు పోతే వెంగళరావు గారు ఫోన్ చేసి నీలం సంజయ్ రెడ్డి గారిని జైల్లో పెట్టకండి, వారి ఇంట్లోనే ఆపండి, ఒకవేళ కేంద్రం అది చేస్తే ఇందిరాగాంధీ చేసినా వారి ఇంట్లోనే ఉండని అంటే పెద్ద మనిషి అని ఆ స్థాయిలో వారు ఇన్వాల్వ్ అయ్యి ఎమర్జెన్సీ యొక్క దుష్ప్రభావాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాకుండా చేసిన కారణంగా ప్రజలు దాన్ని ఫీల్ కాలేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా ఓటేశారు. ఫీల్ అయిన ప్రజలు ఎట్లా ఓటేశారు. అందుకోసమే మురళీ మనోహర్ గారు చెప్పింది కరెక్ట్. ప్రజల అభిప్రాయాన్ని మనం ఎప్పుడైనా తల వంచాల్సిందే, ప్రజాస్వామ్యాలు గౌరవించాల్సిందే. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైన జంపన్న గారు చెప్పినటువంటి సమసమాజం నిజంగా రావాలంటే కూడా ఈ మార్గంలో తప్పకుండా వస్తుంది సార్. నేను నిరాశావాదిని కాదు, నిరాశ మురుకులు నేను ఆశావాదిని తప్పకుండా వస్తుంది. ప్రజాస్వామ్యుతంగా జంపన్న లాంటి వాళ్ళు కూడా రావాలి, ప్రజల కోసం పనిచేయాలి. మీరు ఖమ్మం లాంటి పరిస్థితులలో జంపన్న గారు లాంటి పోయి వారు ప్రజలను సేకరించి ఉద్యమం ప్రజలతో కలిసి పనిచేస్తే మనం ఆహ్వానిద్దాం, గౌరవిద్దాం కూడా సార్. ఒక మాట చెప్పి ఎగ్జిట్ అయితే చెప్పండి. కోటి వెపన్స్ ఉన్నాయటండి లైసెన్స్డ్ మొత్తం భారతదేశంలో. అందులో స్టేట్ వైడ్ కూడా ఫిగర్స్ ఉన్నాయి గూగుల్లో. తర్వాత అన్లైసెన్స్డ్ అంటే ఇల్లీగల్ గా దొరికే వెపన్స్ అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి 5-6 100లో 5-6 వెపన్స్ ఉన్నాయి లైసెన్స్డ్ అంటే ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంటే
5-6 లైసెన్స్ లేని వెపన్స్ ఉన్నాయి. మరి ప్రకాష్ రెడ్డి గారు అమిత్ షా గారికి చెప్పాలి, ఇవన్నీ కూడా తీసుకోమని చెప్పాలి. ఈ ఫిగర్ తప్పు సార్, ఈ ఫిగర్ తప్పు. లైసెన్స్ అంటే మీరు పోలీసులకు కాదు లేదు, నేను అనేది బయట వ్యక్తులకు ఇచ్చిన లైసెన్స్ వెపన్స్ నేను చెప్పేది, పోలీసు కాదు. హలో, ఓకే చర్చ క్లోజ్ చేద్దాం. జంపన్న గారు కన్క్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. టీవీ ప్రోగ్రామ్ తొందరగా చెప్పండి. వేరే మ్యూట్ చేయండి పిసిఆర్. జంపన్న గారు అంటే మనకు మన ఇప్పుడు మురళీ మనోహర్ గారికి మీరు వేసిన ప్రశ్న ఏదైతుందో చర్చలకు సంబంధించింది ప్రశ్న వేసారు. అది కీలకమైన ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్నకు సంబంధించింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయలేదు అనేది ఏదైతుందో చర్చ చేయలేదు. అయితే మన మన మురళీ మనోహర్ గారు కూడా దానికి కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పలే, కొంత దాని గురించి చెప్పింది. కానీ నేను నా దృష్టిలో ఉన్న విషయాన్ని నేను కొంత చెప్తా, అందరూ పరిశీలించండి. వాస్తవంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వము వాజ్పేయి ఉన్నప్పుడైనా మోడీ ఉన్నప్పుడైనా చర్చలకు మావోయిస్ట్ అవునా కాదా పక్క పెడదాం, ఈ దేశంలో ఆయుధాలు కలిగిన తీవ్రవాదులతో చర్చలు చేయకుండా లేదు. ఇది ఫస్ట్ గుర్తించాలి. మీరు తీయండి, లెక్కలు తీయండి. అసలు మొత్తంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో సాయుధ పోరాటాలు జరిగిన కాడ ప్రతి ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వాల కంటే ఎక్కువగా మోడీ ప్రభుత్వమే రియాక్షన్ కమ్యూనిస్టులు కొంతమంది వచ్చు. కానీ నేనెట్లా చూస్తానంటే మొత్తం ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాజ్యాంగ ప్రభుత్వం ఉన్నప్పుడు తన డ్యూటీ తను చేస్తుంది. ఇప్పుడు ఇది చేస్తుంది కాబట్టి వాస్తవంగా శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు చాలా మంది అన్నారు, అరే బీజేపీ ఎట్లా చేస్తుంది, మోడీ ఎట్లా చేస్తాడు అన్నాను. చేస్తుంది అన్న నేను, చేస్తుంది చేయడానికి అని చెప్పి నేను తిరిగినాను, చాలా మంది దగ్గర తిరిగినాను. వాస్తవంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ క్రమంలో ఒకటేంటిదనంటే అంటే కేంద్ర ప్రభుత్వానికి బలగాలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అది ఇంకా చర్చలేంది, దాదాపుగా సంఖ్య ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాదాపుగా నిర్మూలించబడతారు అనేది ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో కూడా క్లోజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు, అనవసరం చర్చలు ఎందుకు అనేది పోలీస్ అధికారులు అంటే మెయిన్ వాళ్ళు ఇచ్చారు. ఒకటి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అసలు మావోయిస్టులు చర్చలకు వస్తారా? ఇదంతా పెద్ద నాటకం లాగున్నది. ఇది నాటకమే కాదు. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వరకు కూడా నేను లెటర్స్ రాసిన. నేను చాలా నేను బయట చెప్పలేదు, చాలా విషయాలు నేను వెళ్ళిన. వాళ్ళు నేను డౌట్ వ్యక్తం చేశారు, నిజమే చెప్పన్నా, నువ్వు చెప్పేది కరెక్టే, వాళ్ళు వస్తారా? మరి బయట కూడా సాయుధ పోరాటం అంటారుగా, వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు, ఎవరు నమ్మాలి? మావోయిస్ట్ పార్టీ 16 రాష్ట్రాలు ఉన్నది, ఎట్లా నమ్మాలి? నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాస్తవంగా చర్చలుగా జరిగితే కేంద్ర ప్రభుత్వానికి చాలా లాభం ఉంది. చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు క్రెడిట్ గురించి చర్చకు వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, సరే రేపు ఎట్లా బీజేపీ వాళ్ళు క్రెడిటే చెప్తారు, గ్యారెంటీ 100% చెప్తారు, వాళ్ళు చెప్పుకుంటారు, తప్పేం లేదు. కాబట్టి ఇక్కడ ఆ క్రెడిట్ ఎంత ఉన్నదో నేను ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, తమ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. ఇప్పుడు ఈ శాంతి చర్చల కాలం వచ్చినప్పటి నుంచి 200 మందో 500 మందో చనిపోయినరు. ఇది సమాజంలో ఉంది కదా. బీజేపీ వ్యతిరేకం భిన్నమైన వాళ్ళు కాంగ్రెసా ముస్లిమా నాకు సరే ఇట్లా పక్కా పెడదాం. కానీ ప్రజానీకంలో బట్టి కూడా చంపకపోతే బాగుండేది కదా. అది చర్చలు చేసి ముగిస్తే చాలా బాగుండేది కదా. నేనేమన్నానంటే 100% నేను సక్సెస్ చేస్తాను చెప్పాను. సరే చూద్దాం. మొత్తానికి ఇప్పుడు సమయం అయితే వెళ్ళిపోయింది. ఇక చర్చలు చేసుంటే బాగుండేదా లేదా అన్నది అయితే వెళ్ళిపోయింది. అయిపోయిందండి, అయిపోయింది కానీ చరిత్రలో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ మరకలైతే ఉంటాయండి, తప్పనిసరిగా ఉంటాయి. రేపు 50 ఏళ్ళు ఉంటాయండి, 100 ఏళ్ళు ఉంటాయండి. ఇవి ఒక్క రోజుతోటి ఇవాళ వాదనలో కూడా మనమే మాట్లాడతామని కాదు. అంటే సమాజంలో ఇవన్నీ కూడా చర్చించబడతాయి. కాబట్టి చర్చలు ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది మళ్ళీ చర్చకు వస్తుంది. ఏమి జరిగిపోయినా ఒక్క మాట చెప్తాను జంపన్న. ఇప్పుడు 1.5 year కిందనే వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని దొరికినాయండి. వీళ్ళ లోపల సీరియస్ మేధోమదనం అవుతున్నది. సరెండర్ కావడానికి, ఆయుధాలు వదిలిపెట్టడానికి, నష్టాల నుంచి బయటపడడానికి ఆపేసేయాలి, పరిస్థితులు అనుకూలంగా లేవు. అది తెలిసిన తర్వాతనే డేట్ పెట్టారు తప్ప అంతకుముందు పెట్టింది కాదు.
ఓకే. అది తెలిసిన తర్వాతనే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే మార్చి 31 అని డేట్ డిక్లేర్ చేశారు. సరే, ఇప్పుడు నేను జంపన్న ఒకటే అభిప్రాయంతో ఉన్నాము. చాలా క్రెడిట్ వచ్చేది ప్రభుత్వానికి, ఎందుకంటే ఒక 60 సంవత్సరాలుగా ఉన్న నక్సలైట్ ఉద్యమాన్ని చర్చల ద్వారా ఎండ్ చేశారనే క్రెడిబిలిటీ ఇప్పుడు వచ్చిన క్రెడిబిలిటీ కంటే 100 రెట్లు ఎక్కువ ఉండేది. అది పోగొట్టుకున్నారని ప్రకాష్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, జంపన్న గారు, ప్రకాష్ రెడ్డి గారు, శరత్ గారు, మురళీ మనోహర్ గారు. మొత్తానికి ఇక మావోయిస్టుల విషయంలో ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ మార్చి 2026 వరకు మొత్తం మావోయిస్టు రహిత భారతదేశం చేస్తామన్న ప్రతిన ఏదైతే మోడీ ప్రభుత్వం పోనిందో అది దాదాపు నెరవేరే విధంగా కనిపిస్తుంది. గణపతి కూడా 3-4 రోజుల్లోనే లొంగిపోనున్నారు. సో అదైతే ఖాయంగా కనిపిస్తుంది. ఆల్రెడీ లొంగిపోయి కూడా ఉంటారేమో, బహుశా అఫీషియల్గా ఆయన ఆ విషయాన్ని బయట పెట్టడం మరికొద్ది రోజుల్లోనే జరగబోతోంది. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి మేము నైబర్స్ మీద అటాక్ చేయం, అంటే సౌదీ మీద, యుఏఈ మీద, వీళ్ళ మీద అటాక్ చేయం. ఇంతవరకు చేసిన దానికి క్షమాపణలు కోరింది, కువైట్ అయినా బహ్రెయిన్ అయినా. రెండోది, భారత ప్రభుత్వం ఒక సంచలన విషయం చెప్పింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోము ఇప్పట్లో అని చెప్పింది. ఇవాళ ఉదయమే ఎల్పిజి ధరలు పెంచారు. గ్యాస్ ధర 60 రూపాయలు పెరిగింది. ఎవరికి? డొమెస్టిక్ సిలిండరు. కమర్షియల్ సిలిండర్ ఏమో 115 రూపాయలు పెరిగింది. షాక్ అందరికీ. బట్ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఇప్పుడప్పుడే పెంచే ఆలోచనలు ఏదైతే చెప్పింది. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద మరింత డీటెయిల్గా వెళ్దాం. డైలీ న్యూస్ అనాలిసిస్